హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 6. రుద్ర తన కోట్ తీసి పక్కన పెట్టి శివాని కోసం వెళ్ళి ఆమెని వెనక నుండి హక్ చేసుకున్నాడు. ఆమె ఉలిక్కిపాటుగా సైడ్ నుండి అతన్ని చూసి చిరునవ్వుతో, ఎంతసేపు అయింది రుద్ర, నువ్వు వచ్చి కాఫీ తీసుకునిరానా అని అడిగింది శివాని. అలాగే ఆమె భుజం పైన వాలి, ఇప్పుడేమొద్దు, ఏం ఆలోచిస్తున్నావు? ఇవాళ జరిగిన మీటింగ్ విషయంలో ఎవరో నిన్ను మాటలంటున్నా చేతకాని వాడిలా ఉండిపోయానని కోపంగా ఉందా అని శివానీని రుద్ర అడగగానే ఆమె కోపంగా చూసి, ఈ మధ్య నీకు ఇలాంటి మాటలు ఎక్కువయ్యాయి, ఇంకొకసారి నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటే బాగోదు చెప్తున్నా. నీ ప్లేస్లో మన పిల్లలు తీసుకుని వాళ్ళకి మంచి గుణపాఠం చెప్పారు కదా, నువ్వు చెయ్యేసుంటే వాళ్ళకి అక్కడే నరకం కనపడేది అని చిన్న స్మైల్ ఇచ్చి చెప్పింది శివాని. రుద్ర ఆమె తలని ఢీకొట్టి, మరి దేనికోసం అంతలా ఆలోచిస్తున్నావు, బన్నీ విషయమా అని అతను అడగగానే అబద్ధం చెప్పలేక శివాని మౌనంగా కన్నీళ్లు పెట్టింది. ఇవాళ పిల్లలందరినీ చూశాక మిస్ అయిన నా పెద్ద బిడ్డ ఉండుంటే ఎంత బాగుండేది కదా, వాడే కనుక మీటింగ్లో ఉండుంటే ఆ మాధవ్ వాళ్ళకి మరోసారి మాట్లాడటానికి నాలుగుండేది కాదు, కట్ చేసి పడేసేవాడు కదా నా బన్నీ అని చెప్పి నవ్వుతూనే ఏడ్చేసింది శివాని. రుద్రకి తన పెద్ద కొడుకు వీరంగం గుర్తొచ్చింది. చిన్నప్పుడు శివానీని తనేదైనా అంటే కూడా తిరగబడి నానా రచ్చ చేసేవాడు. ఇవాళ వాడు తమ మధ్య లేకపోవడం ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి బాధగా అనిపిస్తుంది. రుద్ర శివానీని వదిలి రైలింగ్ మీద చేతులు ఆనించి, బహుశా నాలాంటి చేతకాని తండ్రి ఎవరూ ఉండరేమో కదా శివ, ఒకప్పుడు వాడున్న సంగతే తెలియకుండా బ్రతికాను, తర్వాత నా అజాగ్రత్త కారణంగా వాడు అందరికీ దూరం అయ్యాడు. ఈరోజు నీ కన్నీళ్ళకి కారణమయ్యాను, అందరి బాధకి నేనే కారణం. నా బిడ్డని కాపాడుకోలేని నేను మంచి తండ్రిని కాదు కదా, నీకు కడుపు కొత మిగిల్చాను, నన్ను నమ్మిన వాళ్ళని కాపాడుకోలేకపోయాను. ఒక్కోసారి నాకే అనిపిస్తూ ఉంటుంది శివ, నాలాంటి చేతకాని వాడిని పెళ్లి చేసుకున్నందుకు నీకిన్ని ఈ బాధలు వచ్చాయేమో అని ఎటో చూస్తూ అడిగాడు రుద్ర. శివాని కోపంగా అతని కాలర్ పట్టుకుని తన వైపు తిప్పుకుని, ఎన్నిసార్లు చెప్పాలి రుద్ర ఇలా మాట్లాడొద్దని అని అరిచింది. రుద్ర అలాగే చూస్తుంటే శివాని అతని ఎద మీదకు వాలి అతని కడుపు మీద వెన్ను మీదున్న కత్తిఘాటు తాలూకా మచ్చని బాధగా తడుపుతూ, జరిగిన వాటిలో నీ తప్పెక్కడా లేదు రుద్ర, మాకోసం నువ్వు ప్రాణం కూడా లెక్క చేయవని నాకు తెలుసు. నా రుద్రకి ఎదురుగా శత్రువు ఎంత బలవంతుడైనా లెక్క చేయడు, అలాగే నిన్నెదురుగా వచ్చి ఓడించలేడు. ఆ రోజు వెన్నుపోటుతో కూడా నిన్ను గెలవలేకపోయాడు అలెక్స్. కలలో కూడా నువ్వు నాకు బాధ కలిగించలేవు రుద్ర. మన బిడ్డ దూరమైన విషయంలో నీ తప్పు లేదు, నా తలరాతలోనే ఉంది తప్పంతా. ఆ దేవుడికి నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదు, అందుకే అప్పుడు నా వాళ్ళందరినీ నాకు లేకుండా చేసి ఏడిపించాడు. ఇప్పుడు నా భర్త పిల్లలతో సంతోషంగా ఉన్నాను, నాకే బాధ లేదు అనుకోగానే నా కన్నయ్యని నాకు దూరం చేసి నాకు ఇంతటి క్షోభనిచ్చాడు. అసలు ఆ దేవుడు అనేవాడు ఉన్నాడా రుద్ర అని కన్నీళ్లు పెడుతూ అడుగుతున్న శివానీని అలాగే పొదివి పట్టుకున్నాడు రుద్ర. ఆమె వెన్ను నిమురుతూ మౌనంగా ఉండిపోయాడతను. తాను ఇలా ఉంటే రుద్ర మరింత బాధపడతాడని శివాని తన బాధని లోపలే అనుకుని అతనికి దూరం జరిగి, వెళ్ళి ఫ్రెష్ అవ్వు రుద్ర, డిన్నర్ చేద్దాం అన్నది. రుద్ర సైలెంట్గా తలూపి వెళ్ళబోతుంటే ఆపి తానే అతని షర్ట్ బటన్స్ తీస్తూ, రేపు కావ్య విశాల మ్యారేజ్ డే, యానివర్సరీకి పార్టీకి మనల్ని ఇన్వైట్ చేసింది కావ్య, వెళ్దామా అని అడిగింది శివాని రుద్రని. కావ్య వచ్చిందా అని రుద్ర అడిగాడు. హా, ఈవినింగ్ వచ్చింది, వెళ్ళింది అన్నది శివాని. సరే వెళ్దాంలే అన్నాడు రుద్ర కూడా. ఏంటి అంత డల్గా చెప్తున్నావు, నాతో బయటకు రావడం ఇష్టం లేదా ఏంటి అని అతని మూడ్ మార్చడానికి శివాని గొడవ మొదలుపెట్టింది.
ఆమె మెడ మీద తన చేతులు రెండూ వేసి, నీకు నాతో గొడవ పడాలంటే ఇది కాదు దారి. దానికోసం కారణాలు ఎత్తుక్కోకే. నా శివమ్మతో బయటకెళ్ళడం, తనతో టైం స్పెండ్ చేయడం నాకున్న ఇష్టాలలో ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి. అవి ఆకలన్నావు కదా, ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ ఆమెకి దూరం జరిగి షర్ట్ తీసి పక్కనేసిన రుద్ర బాత్రూంకి వెళ్ళాడు. తన మనసులో ఆలోచనలే కాదు, తను ఏమన్నా అనుకున్నా ఇట్టే పసిగట్టే రుద్ర గురించి తెలిసి అడగడం, అనుకోవడం తన పిచ్చితనమని తెలిసినా ఆమె అవి చేయడం ఆపదు. శివాని అతని ప్రేమకి మురిసిపోతూ రుద్ర కోసం నైట్ ట్రాక్ తీసిపెట్టి అతను వచ్చేలోగా రూమంతా నీట్గా సర్దిపెట్టింది. టవల్తో బయటకొచ్చిన రుద్రని చూస్తూ, నైట్ టైం తలస్నానం చేసావేంటి రుద్ర అని మరో టవల్ తీసుకుని అతన్ని బెడ్ మీద కూర్చోపెట్టి తడి తుడుస్తున్న శివాని నడుముని చుట్టుకొని ఆమె ఎద మీద తల ఆనించాడు రుద్ర. ఆమె ఒక్క క్షణం చేస్తున్న పనాపి అతన్ని చూసింది. మౌనంగా కళ్ళు మూసుకున్న రుద్ర ఆమె సాన్నిధ్యాన్ని ఫీల్ అవుతూ ఉంటే రుద్రని డిస్టర్బ్ చేయకుండా తన పని తాను చేసుకుపోయింది శివాని. తడి తుడిచాక అతని నుదుటిపైన ముద్దు పెట్టి డ్రెస్ చేతిలోకి తీసుకునిచ్చింది వేసుకురమ్మని. రుద్ర రెడీ అయి రాగానే కిందకి వెళ్ళారు రుద్ర శివానీలు ఇద్దరు. డిన్నర్ టైంలో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే వరం మెయిడ్ హెల్ప్తో అందరికీ డిన్నర్ అరేంజ్మెంట్స్ చేయించింది. శివాని పిల్లలకి వడ్డించి రుద్రకి పెడుతూ, ఇషి ఎక్కడ స్నేహ అంది అక్కడ లేని మేనకోడలి కోసం చూస్తూ. అది ఇవాళ అక్క దగ్గరికి వెళ్ళింది వదినా. సాహిత్య వచ్చింది కదా, ఇక సుశ్రుతో కూడా క్యారమస్ ఆడాలని వెళ్ళింది. నైట్ కూడా అక్కడే ఉంటుందంట అన్నది స్నేహ. అయాన్ష్ తింటూ మనసులో, దీనికి ఇంట్లో ఉన్న నాతో టైం స్పెండ్ చేయడానికి లేదు కానీ ఆ సుశ్రు గడి దగ్గరికి పోతుందా అని పళ్ళు నూరుకున్నాడు అయాన్ష్. మున్నీని వాళ్ళ ఇక్కడే ఉండమనాల్సింది కదా రుద్ర. అమ్మడు కూడా మనతో ఒక్కరోజు ఉండినట్టు ఉండేది అన్నారు ప్రతాప్ గారు. తనకి ఎల్లుండి నుండి సెమ్ ఎగ్జామ్స్ అంట నాన్న, అందుకే వెళ్ళిపోయింది. హాలిడేస్కి మనం వెళ్తున్నాం కదా, కొన్ని రోజులు వెయిట్ చేయండి అన్నాడు నవ్వుతూ రుద్ర తండ్రితో. ఈసారి వారణాసి వెళ్ళి రావాలనుకుంటున్నాను రుద్ర. ఢిల్లీ నుండి అటు వెళ్ళొస్తాను అన్నారు ప్రతాప్ గారు. అత్తయ్య కోసమా నాన్న అని అడిగింది స్నేహ. దానికి ఆయన అవునన్నట్టు తల ఊపారు. భవానీని తన భర్త క్షమించకపోవడంతో పాటు ఆమెలో కూడా రోజు రోజుకి పెరిగిపోతున్న గిల్టీ ఫీలింగ్తో పాటు చేసిన పాపాలని పోగొట్టుకోవాలని కొన్ని రోజులు కాశీలోనే ఉంటానని వెళ్ళిందావిడ. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రశాంతతకి, ఆధ్యాత్మికతకి అలవాటు పడిన ఆవిడ గత 5 ఏళ్లుగా అక్కడే ఒక ఆశ్రమంలో ఉండిపోయింది. అప్పుడప్పుడు ప్రతాప్ గారు వెళ్ళి చెల్లిని పలకరించి వస్తూ ఉంటారు. రుద్ర, రేపు మనం కన్స్ట్రక్షన్ చేసిన ఫ్లైఓవర్ ఓపెనింగ్కి సెంట్రల్ మినిస్టర్ వస్తున్నారు కదా, మరి నువ్వు వెళ్తున్నావా లేదంటే కళ్యాణ్ అన్నయ్యని పంపుతున్నావా అని అడిగాడు ప్రదీప్. కొన్ని రోజులు విశాల్ బ్రాంచ్ హెడ్గా ఉన్న కళ్యాణ్ తర్వాత రుద్ర కంపెనీలో ఆ బ్రాంచ్ మెర్జ్ చేయడంతో ఇప్పుడు వర్మ ఇండస్ట్రీస్కి మేనేజింగ్ డైరెక్టర్ అయ్యాడు. ప్రదీప్ స్నేహలు ఆర్ఎస్లో మేనేజింగ్ డైరెక్టర్స్గా ఉన్నారు. రుద్రకి తినడం అయిపోవడంతో లేచి సోఫాలో కూర్చుంటూ, నేను కూడా ఉంటాను, ఎంతైనా వచ్చేది మినిస్టర్ కదా, అతనికి కాకపోయినా ఆ పదవికి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నాడు ఫోన్ చూసుకుంటున్న రుద్ర. వరం రుద్రకి హాట్ వాటర్ ఇస్తూ మెల్లగా, చిన్న పాప దగ్గరికి నేను వెళ్తాను రుద్రబాబు, ఆ వంట వాళ్ళు చేసింది పాపకి నచ్చడం లేదంట అంటూ శివానీకి వినపడకుండా గుసగుసగా చెప్పింది వరం. రుద్ర నవ్వుతూ, ఏం వంటలు వరం, పానీపూరి బిర్యానీనా
అని వాళ్ళు స్పైసీగా చెయ్యరని నిన్ను పిలిపించిందా బేబీ అని అడిగాడు రుద్ర. నీకు తెలుసుగా రుద్రబాబు, మనం తినే కారం వాళ్ళు ఎలా తినగలరు? పాప నీలాగే కాస్త ఘాటుగా తింటుంది కదా. వాళ్ళెవరికీ మన బంగారం టేస్ట్ తెలీదు. పాపం ఆ తిండి తినలేకపోతుందంట. అందుకే నేనే వెళ్తాను బాబు అంది వరం. సరే సరే, మీ శివమ్మకు అనుమానం రాకుండా నేను పంపుతానులే, కానీ బేబీ అడిగిందని రోజు స్పైసీ ఫుడ్ చేసి పెట్టకు, తన హెల్త్ దెబ్బతింటుంది అన్నాడు రుద్ర. నాకు తెలీదా బాబు, అట్టగేలే, నా బట్టలు అవి సర్దుకుంటాను, ఈలోగా మీరే శివమ్మకు చెప్పుకోండి అంటూ ఆనందంగా తను ఉంటున్న ఇంటికి వెళ్ళిపోయింది వరం. ఏంటి వరం ఆంటీతో మంతనాలు? మీ ప్రిన్సెస్ మళ్ళీ ఏమైనా ఘనకార్యాలు చేసిందా అంటూ అక్కడికి వచ్చిన శివాని రుద్రని డౌట్గా అడిగింది. ఎందుకంటే మున్ని రాగానే వరం దగ్గర ఏవో మంతనాలు చేయడం శివాని కంట్లో పడింది. నీ కన్నెప్పుడు నా బంగారం మీదే కదా, అక్కడున్న తానేం చేస్తుంది? బుద్ధిగా చదువుతుంది. వరం మొన్న వెళ్ళినప్పుడు ఆ షెఫ్ మన బంగారానికి ఆ పావు బాజీ కట్లెట్ అంటూ ఫాస్ట్ ఫుడ్ పెడుతున్నారంట. అవి హెల్త్కి అంత మంచిది కాదని తాను వెళ్ళి వాళ్ళకు కావాల్సినవి చేసి పెడతానని వరం అడుగుతుంది. తను వెళ్ళిపోతే నీకు ఇక్కడ ఇబ్బంది, పైగా మనకి టేస్టీగా వంటలు ఎవరు చేస్తారు? అందుకే నేను వద్దని చెప్పాను అని ఈజీగా అబద్ధం చెప్పేశాడు రుద్ర. శివాని నిజమనుకుని చిరుకోపంగా చూస్తూ, నాకు తెలుసు నీ కూతురు వేషాలు. ఆ ఫాస్ట్ ఫుడ్స్ రోజు తింటే తన హెల్త్ ఏమవ్వాలి? తనతో పాటు సన్నీని కూడా చెడగొడుతుంది. ఇక్కడ నేను చూసుకుంటాను, కానీ వరవంటిని అక్కడికి పంపించు, ఆవిడైతే రుచిగా హెల్తీగా చేసి పెడుతుంది అన్నది శివాని. పైకి కోప్పడతావు, కానీ కూతురికి ఏమైనా అవుతుందంటే అస్సలు తట్టుకోలేవు. ఆ మాత్రం దానికి బంగారాన్ని తిట్టడం ఎందుకు వదినా అని నవ్వుతూ అడిగింది స్నేహ. మీరంతా దాన్ని నెత్తినెక్కించుకుని ఇప్పటికీ కోతించేశారు. ఎవరో ఒకరి భయం లేకపోతే అది చెప్పిన మాట వింటుందా? అందుకే నేను కోప్పడేది. అందరి ఇళ్లల్లో తండ్రులు పిల్లల్ని కంట్రోల్ చేస్తారు, కానీ మనకి రివర్స్ కదా. మీ అన్నయ్య కూతుర్ని చిన్న మాట కూడా అన్నివ్వరు, ఇంకా గారం చేసి చెడగొడుతుంటాడు అని రుద్ర వైపు చూసి శివాని మూతి విరిచింది. రుద్ర మనసులో, దీని మూతి విరిపి ఇప్పటికీ తగ్గలేదు, అలా చూస్తే నాకు ముద్దాగదు. ఏమన్నా అంటే ఈ ఏజ్కి సిగ్గులేదా అంటుంది, చేసేదంతా ఇది చేసి నన్ను రెచ్చగొడుతుంది. ఏమన్నా అంటే నాది తప్పంటుంది. అందుకే భార్యలను ఎక్కువ లవ్ చేయకూడదు అనుకుంటూ పైకి మాత్రం విసుగు నటిస్తూ, సరే సరే, ఇక నీ గోలాపి పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో, వరం వెళ్ళడానికి అరేంజ్మెంట్స్ నేను చేస్తాను అని ఫోన్ తీసి రుద్ర రామ్కి కాల్ చేశాడు. డాడ్, ఇట్స్ టూ మచ్. మమ్మీని ఎందుకు అనవసరంగా విసుక్కుంటారు? అమ్మ ఏం చెప్పినా మంచి కోసమే కదా. మీకు అన్ని చేసి మీకోసం తపన పడే మమ్మీ అంటే చీప్ అయిపోయింది. మమ్మీ పద, మనం అత్త దగ్గరికి వెళ్ళిపోదాం అన్నాడు. అప్పటిదాకా తండ్రి మాటలని విని కోపం తెచ్చుకున్న మున్ని అలియాస్ అయాన్ష్. రుద్ర నసలు ముడిచి, ఇప్పుడు నీకు నా మాటల్లో మీ అమ్మని ఎక్కడ ఇన్సల్ట్ చేసినట్టు కనపడిందిరా? ఆ అంటే చాలు అమ్మ కొడుకులు యుద్ధానికి రెడీ అయిపోతారు. కాళ్ళు బయట పెట్టారంటే ఇద్దరు డిక్కీలు పగులుతాయి. నోరు మూసుకుని తిని రూమ్స్కి వెళ్ళండి అని కసిరాడు రుద్ర ఇద్దరిని. తాతయ్య, మీ అబ్బాయి నన్ను హర్ట్ చేశాడు, నేను ఉండను, పోతున్నా అని లేచి బయటకు వెళ్ళాడు అయాన్ష్. ప్రతాప్ గారు ఎవరికి చెప్పాలో తెలియక దిక్కులు చూడసాగారు. ఇక శివాని కోపంగా, నీకిప్పుడు కళ్ళు చల్లబడ్డాయా? నా బంగారాన్ని తినకుండా చేశావు అంటూ బుడిబుడి రాగాలు తీయబోయింది శివాని. రుద్ర గట్టిగా, ఏయ్ ముయ్, నోరు తెరిచిన ఆ కంట్లో ఒక్క డ్రాప్ బయటకొచ్చిన నీకు నా చేతిలో మోతే. ఎక్కడే వాడు తినకుండా పోయింది, ఓసారి ప్లేట్ చూడు అన్నాడు కోపంగా రుద్ర.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.